సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు మనకి ప్లాంట్ అనేది డిటర్మిన్ అవుతుంది సేల్స్ ఆర్డర్లో. సో ఇది మనకి ఆటోమేటిక్గా డిటర్మిన్ అవుతుంది. సో జనరల్గా సిస్టమ్ అనేది మనకి ప్లాంట్ డిటర్మినేషన్ అనేది ఫస్ట్ మనకి 3 ఉంటాయి అన్నట్టు నార్మల్గా. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సిఎంఐఆర్. సో ఫస్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సేల్స్ ఆర్డర్ వేయగానే ఫస్ట్ సిఎంఐఆర్లో చెక్ చేస్తుంది. సో పలానా మనము సేల్స్ ఆర్డర్లో ఏ కస్టమర్ అయితే మెయింటైన్ చేస్తామో ఆ కస్టమర్కి ప్లాంట్ అనేది మెయింటైన్ చేసింది ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ అక్కడ ఉందనుకోండి, సో సేమ్ ప్లాంట్ అనేది సిఎంఐఆర్ నుంచి మనకి సేల్స్ ఆర్డర్లో కాపీ అవుతుంది. సో ఇన్ కేస్ మనం సిఎంఐఆర్లో మెయింటైన్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సెకండ్ ప్రియారిటీ వచ్చేసి కస్టమర్ మాస్టర్లోకి వెళ్తుంది. సో ఏ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఏ కస్టమర్ అయితే మనము ఎంటర్ చేస్తామో ఆ కస్టమర్లో మెయింటైన్ చేసిన ప్లాంట్ ఏమైనా ఉంటే అక్కడ తీసుకుంటుంది. ఇన్ కేస్ అక్కడ కూడా మెయింటైన్ చేయలేదు అనుకోండి, థర్డ్ ప్రియారిటీగా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెటీరియల్ మాస్టర్లోకి వెళ్తుంది. అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు మనం మెటీరియల్ ఎంటర్ చేస్తాం కదా, ఆ మెటీరియల్లో క్రియేట్ చేసినప్పుడు మనం మెయింటైన్ చేస్తాం కదా ప్లాంట్, ఆ ప్లాంట్ అనేది తీసుకుంటుంది. సో ఇలా ప్లాంట్ డిటర్మినేషన్ అనేది సేల్స్ ఆర్డర్లో అవుతుంది అన్నట్టు. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసి సిఎంఐఆర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇన్ కేస్ సిఎంఐఆర్లో మెయింటైన్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా అదే వచ్చేస్తుంది. ఇన్ కేస్ సిఎంఐఆర్లో పెట్టకుండా నెక్స్ట్ కస్టమర్లో మెయింటైన్ చేసింది, సో డైరెక్ట్గా కస్టమర్లో మెయింటైన్ చేసింది సేల్స్ ఆర్డర్లో పిక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ 2 ప్లేసెస్లో పెట్టకపోతే డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ ఇది తీసుకుంటుంది. ఇన్ కేస్ ఈ 3 ప్లేసెస్లో పెట్టలేదు అనుకోండి, మాన్యువల్గా మనం ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా ఉంటుంది ప్లాంట్ డిటర్మినేషన్ అనేది సేల్స్ ఆర్డర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ సినారియో వచ్చేసి సేల్స్ ఆర్డర్లో మనము చెక్ చేసుకోవాలనుకుంటే మనకి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 2 ప్లాంట్స్ అనేది అవసరం ఉందన్నట్టు. ఓకేనా, 2 ప్లాంట్స్ ఉంటే మనము ఇది లైవ్గా చెక్ చేసుకొని చూసుకోవచ్చు అసలు ప్లాంట్ డిటర్మినేషన్ అనేది రియల్గా అసలు ఎలా అవుతుంది ఎస్ఐపిలో అనేది తెలుసుకోవచ్చు మనం. సో ఓకే, మనకి ప్రీ రిక్విజిట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ 2 ప్లాంట్స్ ఉండాలి. సో ఆల్రెడీ నేను D100 క్రియేట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఇది D200 కూడా క్రియేట్ చేసుకున్నాను. సో జనరల్గా ఇప్పుడైతే మనకి ఈ D100కి ఈ 3 ఉండాలి. అండ్ లైక్ ప్లాంట్ ఉండాలి, షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ లొకేషన్. ఇన్ ద సేమ్ వే D200 ప్లాంట్కి కూడా మనకి షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ లొకేషన్ ఉండాలి. సో నేను ఇవి ఆల్రెడీ చేసేసుకున్నాను. సో ఎస్ఐపిలో చూపిస్తున్నాను అసలు దీన్ని ఎలా చేస్తాం అనేది. ఓకేనా, సో ఎస్ఐపిలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ పాత్కి వెళ్తున్నాను. త్రూ పాత్ మనం చేయాలి. ఇది /n SPRO. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐపి రెఫరెన్స్ ఐఎంజీ క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ డెఫినేషన్. సో డెఫినేషన్ తర్వాత నెక్స్ట్ ప్లాంట్ కదా ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుని, ప్లాంట్ అనేది వచ్చేసి మనకి లాజిస్టిక్స్ జనరల్లో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్ ఇక్కడ. సో ఆల్రెడీ నేను చేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. సో ఎగ్జిస్టింగ్ ఏదైనా 1000 ఉంటే దాన్ని కాపీ చేసుకోండి నార్మల్గా. ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ రీనేమ్ చేసేసుకొని నెక్స్ట్ అడ్రస్ మెయింటైన్ చేసుకొని ఈ నేమ్ 1 నేమ్ 2 కూడా సెట్ చేసుకుని సరిపోతుంది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో నేను క్రియేట్ చేసుకుంది ఏంటంటే D100 ఎంటర్. చూడండి D100 మెయిన్ ప్లాంట్ అని పెట్టుకున్నాను. డబుల్ క్లిక్ చేసిన లోపల డీటెయిల్స్ ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇది. సో దీనికి సంబంధించిన అడ్రస్ అనేది ఫిల్ చేసుకోవాలి జనరల్గా. సర్చ్ టర్మ్ అండ్ స్ట్రీట్, సో హౌస్ నెంబరు, డిస్ట్రిక్ట్, పోస్టల్ కోడ్, కంట్రీ, రీజన్, టైమ్ జోన్ జస్ట్ సరిపోతుంది. సేవ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ వే నేను D100 కాపీ చేసి D2 అనేది క్రియేట్ చేసుకున్నాను. D2 కూడా సేమ్, జస్ట్ ఇది రీనేమ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ అడ్రస్లో వచ్చేసి సేమ్ యాజ్ టీజ్గా నేను ఇదే సేవ్ చేసేసుకున్నాను. జస్ట్ సేవ్ ఇట్, బ్యాక్ వెళ్ళండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ప్లాంట్స్ అనేది 2 ప్లాంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు 2 షిప్పింగ్ పాయింట్స్ అనేది అవసరం ఉంది. ఓకేనా, షిప్పింగ్ పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. సో సేమ్ ఇక్కడే వచ్చేసాను మళ్ళీ ఎస్ఐపిలో సేమ్ పాత్లో జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. సో షిప్పింగ్ పాయింట్ ఇది క్లోజ్ చేసి మినిమైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్, సారీ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్లో మనకి షిప్పింగ్ పాయింట్ ఉంటుంది. డిఫైన్ కాపీ డిలీట్ చెక్ షిప్పింగ్ పాయింట్ అని చెప్పేసి. ఓకేనా, ఇది క్లిక్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ డిఫైన్ షిప్పింగ్ పాయింట్ ఎంటర్, డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో సేమ్ ఇది ఏదైనా ఎగ్జిస్టింగ్ 1000 ఇది కాపీ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ కాపీ చేసుకోవచ్చు, లేదా న్యూ ఎంట్రీస్ అన్న క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న D100 ఉన్నదాన్ని కాపీ చేసుకున్నాను. సేమ్ మళ్ళీ ఇక్కడ అడ్రస్ సేమ్ ప్లాంట్కి ఎలా మెయింటైన్ చేస్తామో అదే విధంగా నేము, సర్చ్ టర్ము, స్ట్రీట్, పోస్టల్ కోడ్, రీజన్, కంట్రీ, టైమ్ జోను,
జస్ట్ అంత లాంగ్వేజ్ ఒకటి, జస్ట్ సేవ్ ఇట్. సో దీన్ని నేను ఏం చేసుకున్నాను అంటే కాపీ చేసేసుకొని జస్ట్ ఇది D200 పెట్టుకున్నాను. సేమ్ అడ్రస్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకున్నాను. చూడండి, సేమ్ జస్ట్ ఇది ఒకటి పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకున్నాను అంతే, ఇంకేం లేదు, జస్ట్ సేవ్ ఇట్ అంతే. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, స్టోరేజ్ లొకేషన్ కూడా చేసేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ ఈ D100 ఎందుకు సిమిలర్గా చేసుకున్నా అంటే కొన్నిసార్లు డిఫరెంట్గా పెట్టుకున్నాం అనుకోండి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఒకటే ప్యాటర్న్లో మెయింటైన్ చేసుకుంటే మనకి ప్రాక్టీస్ పర్పస్లో మనకి ఇష్యూస్ రావు, ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ D100 పెట్టుకొని D123 పెట్టుకొని D456 సంథింగ్ డిఫరెంట్గా పెట్టుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మర్చిపోయిన తర్వాత ఆ టైంలో ప్రాబ్లం అవుతూ ఉంటాను. సో అందుకోసం సింపుల్గా పెట్టుకోవడానికి నేను ఏదైనా కానీ D సిరీస్, Y సిరీస్, Z సిరీస్ అని పెట్టుకుంటాను. కొన్నిసార్లు Y100 అని మెయింటైన్ చేసుకుంటాను. కొన్నిసార్లు ఏం చేశానంటే Z100. సో అలా ఇన్ ద సేమ్ వే D100 అలా అన్నట్టు. సో ప్రాక్టీస్ సెషన్లో ఎట్లా అంటే ఇలా పెట్టుకుంటే ఇనిషియల్ డేస్లో ఈజీగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్. సో స్టోరేజ్ లొకేషన్కి మళ్ళీ SAPలోకి వచ్చాను, జస్ట్ బ్యాక్ వెళ్తున్నాను, క్లోజ్ ఇట్, మినిమైజ్, మెటీరియల్ మేనేజ్మెంట్ దీంట్లోకి వచ్చాను, క్లిక్ చేసేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్ ఇది క్లిక్ చేస్తున్నాను. సో స్టోరేజ్ లొకేషన్ డైరెక్ట్గా మనము ప్లాంట్కి అసైన్ చేసేసుకుంటాము. సో D100 ఫస్ట్ ప్లాంట్ ఎంటర్, ఆల్రెడీ నేను చేసేసాను ఇక్కడ. సో ఇన్ కేస్ లేదనుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేసేసుకోవాలి, ఫ్రెష్గా పేజ్ వస్తుంది. సో ఇక్కడ జస్ట్ క్రియేట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను D400 క్రియేట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఏదో నేమ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ, జస్ట్ ఎంటర్, సేవ్ ఇట్, ఎంటర్. సో ఇలా ఇన్ కేస్ లేకపోతే అలా చేసేసుకోవాలి. ఓకేనా. సో నేను D100 ప్లాంట్కి చేశాను. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ D200 దానికి D200 ప్లాంట్ ఎంటర్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్లాంట్ అని ఉంది మనకి. ఓకేనా, అందుకోసం ఇక్కడ ప్లాంట్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సో దీన్ని కూడా యాడ్ చేసి పెట్టేస్తాను నేను. ఓకేనా, సో ఇట్లా చేసేసుకోవాలి. సో ఇది ఇనిషియల్గా నార్మల్గా ప్రీ రిక్విజిట్స్, ఇది మాస్టర్ డేటా అనేది. ఓకేనా, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ పాయింట్ ఏంది, క్రియేట్ 2 ప్లాంట్స్ అయిపోయింది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్స్ క్రియేట్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అసైన్మెంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఓకేనా, సో అసైన్మెంట్లో ఏంది, ప్లాంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినేషన్ క్లోజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అసైన్మెంట్లో ఇది క్లిక్ చేస్తున్నాను, లాజిస్టిక్స్ జనరల్ ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఓకే, సో ఆల్రెడీ నేను చేసేసాను, జస్ట్ చూపిస్తున్నాను. పొజిషన్కి వెళ్తున్నాను, నా కంపెనీ కోడ్ వచ్చేసి ప్లాంట్ వచ్చేసి D100, ఎంటర్, చూసుకోండి. సో D100 కంపెనీ కోడ్కి D100 ప్లాంట్ అసైన్మెంట్ అయిపోయింది. ఓకేనా, ఇన్ ద సేమ్ వే D200కి ఈ D200 ప్లాంట్ని కూడా నేను D100 నా కంపెనీ కోడ్కి అసైన్ చేసుకున్నాను. ఓకేనా, ఇన్ కేస్ అసైన్మెంట్ ఇలా లేకపోతే జస్ట్ సింపుల్గా న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి, కంపెనీ కోడ్ ప్లాంట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి సేవ్ చేసేసుకోవాలి, సింపుల్ అంతే. జస్ట్ సేవ్ ఇట్, బ్యాక్. ఓకే, సో 3 స్టెప్స్ అయిపోయి. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటి, షిప్పింగ్ పాయింట్ని ప్లాంట్కి అసైన్ చేయాలి. ఓకేనా, బ్యాక్. సో లాజిస్టిక్స్ జనరల్ అయిపోయింది. నెక్స్ట్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్. చూడండి, ఇది ఈ ఆప్షన్ అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు జనరల్గా పొజిషన్ అలాంటిది ఏం లేదు, ఇక్కడ మనకు ఉంటుంది ఇది ఫైండ్ అనే ఆప్షన్. ఓకేనా, ఇది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్లాంట్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నా ప్లాంట్ D100, ఎంటర్. ఓకేనా, సో ఆల్రెడీ నా ప్లాంట్ నేను అసైన్ చేసేసి ఉంది అన్నట్టు. ఓకేనా, జనరల్గా ఎలా చేయాలంటే ఇలా ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ని, ఇది ప్లాంట్ యాక్చువల్గా, సో ఈ ప్లాంట్ని డబుల్ క్లిక్ చేయగానే ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా జస్ట్ ఒక క్లిక్ ఇచ్చేసుకొని అసైన్ క్లిక్ చేయాలి, పైన ఉన్నది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ F కొట్టుకోండి, కంట్రోల్ F కొట్టుకుంటే డైరెక్ట్గా మీకు ఫైండ్ ఆప్షన్ వస్తుంది. సో నా స్టోరేజ్ లొకేషన్, నా షిప్పింగ్ పాయింట్ ఏంది, షిప్పింగ్ పాయింట్ D100 ప్లాంట్కి D100. సో ఇక్కడ జస్ట్ మళ్ళీ ఇది డైరెక్ట్ D100 కొట్టేసి ఎంటర్ కొడుతున్నాను. ఓకేనా, సో ఇలా వస్తుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ క్లిక్ చేసేసుకున్నాను. సారీ, అది. సో D100కి జస్ట్ ఇక్కడ లేదు యాక్చువల్గా, అసైన్మెంట్ అయిపోయింది కాబట్టి. సో ఇన్ కేస్ ఇక్కడ D100 ఉంటుంది, దీన్ని జస్ట్ ఇలా టిక్ చేసేసుకొని ఓకే కొట్టేసుకోవాలి అలా. సో ఇన్ ద సేమ్ వే నేను D200 కూడా చేసేసాను, కంట్రోల్ F కొట్టాను, D200 ఎంటర్, సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో సేమ్ అంతే, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని పైన అసైన్ అని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ కంట్రోల్ F, ఇక్కడ D200
ఏదైతే మీరు షిప్పింగ్ పాయింట్ వేసుకున్నారో అది వేసేసుకొని ఓకే కొట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా వచ్చేస్తుంది బ్యాక్ స్క్రీన్ ఇది. సో ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఓకే కొట్టేసుకోవాలి, ఇలా చేసేసుకోవాలి. జస్ట్ సేవ్ ఇట్, అయిపోయింది. సో బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కమింగ్ ఏంది, ఇక్కడ షిప్పింగ్ పాయింట్ అనేది అసైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్, ఇది ఒక అసైన్మెంట్ చేయాలి. ఓకేనా, బ్యాక్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఎస్డీలోకి వెళ్ళాలి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అసైన్మెంట్లో ఇది అంతా చేస్తుంది. ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉంటుంది, కింద ఉంది అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్ అన్నట్టు. ఇది క్లిక్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్. సో ఆల్రెడీ నేను అసైన్మెంట్ చేసేసాను. ఇన్ కేసు మీరు ఎలా అంటే న్యూ ఎంట్రీస్కి వెళ్ళి క్లిక్ చేసుకొని సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్ ఈ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. ఓకేనా, నా కాంబినేషన్ ఇది పొజిషన్కి వెళ్తున్నాను. D100 సేల్స్ ఆర్గనైజేషన్, D1 డిస్ట్రిబ్యూషన్ ఛానల్, D100 ప్లాంట్, ఎంటర్. చూసుకోవచ్చు ఇక్కడ. సో నాది సేల్స్ ఆర్గనైజేషన్ D100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1 అండ్ ప్లాంట్ D100. ఇన్ ద సేమ్ వే D200 ప్లాంట్ కూడా అసైన్మెంట్ చేసేసాను, అయిపోయింది. ఇలా చేసేసుకోవాలి, సేవ్ ఇట్, బ్యాక్. సో మళ్ళీ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ చేసుకోవాలి ఇది. ఓకేనా, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ టీ కోడ్ ఏంటి, OVL2 /n OVL2 ఎంటర్. ఓకే, సో షిప్పింగ్ పాయింట్ ఏంటంటే ఇది అసైన్మెంట్ చేసుకోవాలి. మనకి ఏ కాంబినేషన్లో, షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్, ప్లాంట్. షిప్పింగ్ కండిషన్స్ ఎక్కడ మెయింటైన్ చేసుకుంటాం మనము, కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు మెయింటైన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు /XD02 ఒక కస్టమర్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఓకే, ఈ కస్టమర్ ఉంది, చేంజ్ మోడ్లో కొట్టాను XD02. ఓకేనా, 03లో కూడా కొట్టుకోవచ్చు, XD03. సో కంపెనీ కోడ్ సేల్స్ ఏరియా ఇవ్వాలి కస్టమర్. సో షిప్పింగ్ ట్యాబ్లో సేల్స్ ఏరియా డేటాలో మనకి షిప్పింగ్ ట్యాబ్లో షిప్పింగ్ కండిషన్ 01. ఓకేనా, ఇది అక్కడ మెయింటైన్ చేసుకుంటాము. సో 01 లోడింగ్ గ్రూప్ అనేది మనం మెటీరియల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ అనేది ఏంటి, మనం ప్లాంట్స్ ఉన్నాయి కదా ఆ కాంబినేషన్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఆల్రెడీ మెయింటైన్ చేశాను, చూపిస్తాను ఏ ప్లాంట్ అనేది ఎలా మెయింటైన్ చేశాను అనేది. సో లోడింగ్ గ్రూప్కి నేను 001 పెట్టుకున్నాను మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసుకునేటప్పుడు. ప్లాంట్ వచ్చేసి D100, ఎంటర్. ఓకే, చూసుకోండి. సో షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్, ప్లాంట్, ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు నాకు ఇది రావాలి D100. ఇన్ ద సేమ్ వే 01 షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్ ప్లస్ నెక్స్ట్ ఇంకో ప్లాంట్, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా నాకు షిప్పింగ్ పాయింట్ ఏది రావాలని మెయింటైన్ చేసుకున్నాను. ఓకేనా, ఇలా. సో మెటీరియల్ మాస్టర్లో లోడింగ్ గ్రూప్ అనేది చూద్దాం ఎక్కడ పెడతాం అనేది. /n MM02 or 03. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెటీరియల్ ఓపెన్ చేస్తాను నేను. ఓకేనా, సో దీనికి మనకు కావాల్సిన జస్ట్ ఇవి సరిపోతాయి. ఎంటర్. ప్లాంట్ D100, ఓకే సారీ D200, ఇది D200 ప్లాంట్లో మెయింటైన్ చేశాను. సేల్స్ ఆర్గనైజేషన్ D100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1, ఎంటర్. ఓకే, చూడండి సేల్స్ జనరల్ ప్లాంట్ ఉందా, ఇక్కడ లోడింగ్ గ్రూప్ 0001. సో లోడింగ్ గ్రూప్ 0001. ఓకేనా, ప్లాంట్ వచ్చేసి నేను 2 ప్లాంట్స్కి 2 మెయింటైన్ చేసుకున్నాను కాంబినేషన్లో. సో నాకు ఈ సేల్స్ ఆర్డర్లో అంటే మనం కస్టమర్లో లేదా మెటీరియల్లో మెయింటైన్ చేస్తాం కదా ప్లాంట్, ఆ టైంలో ఇది వచ్చింది, దాన్ని బట్టి ఇది మెయింటైన్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఇవి అయిపోయాయి. అది. సో ఈ స్టెప్స్ అన్ని చేసేసుకోవాలి ఫస్ట్, ప్రీ రిక్విజిట్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సో ఒక మెటీరియల్ని ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ కేసులో అన్నట్టు. సో ఆ టైంలో ఏంటంటే మనకి ఈ 2 ఎర్రర్స్ వస్తాయి నార్మల్గా. సో మనకి MRP కంట్రోలర్ అనేది లేదు అనే ఒక ప్లాంట్కి వస్తుంది. యాక్చువల్గా నేను ఇనిషియల్గా D100కి మాత్రమే చేసేసుకున్నాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకున్నప్పుడు డెఫినేషన్ అసైన్మెంట్ మొత్తం దీనికి చేసేసాను, మెటీరియల్స్ క్రియేట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ మొత్తం దీనికి చేసేసాను. సో స్పెసిఫిక్ టు ఈ టాపిక్ కోసం నాకు ఏంటంటే ఇంకో ప్లాంట్ అనేది అవసరం వచ్చింది. ఓకేనా, సో ఈ కేసులో ఏంటంటే మెటీరియల్ అనేది 2 ప్లాంట్లో అవైలబుల్ ఉండాలి. సో ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. జస్ట్ ఈ 2 ఎర్రర్స్ వస్తాయి, పెద్దగా ఏముండవు జనరల్ ఇనిషియల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను నార్మల్గా. /n MM01. ఓకేనా, సో ఇది ఒక మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంది నా దగ్గర, చేసేసాను. సో దీనికి ముందు ఏం చేద్దామంటే ఒక్కసారి /MM60 అంటే ఈ మెటీరియల్ అసలు ఏ ప్లాంట్లో అవైలబుల్ చెక్ చేసుకుందాము. సో DMAT 4
ఈ ప్లాంట్ అనేది ఎంటీ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ మెటీరియల్ అసలు ఎన్ని ప్లాంట్లు అవైలబుల్ ఉంది అది చెక్ చేసుకుందాం. ఓకే, సో చూసుకుంటే ఈ మెటీరియల్ అనేది D100 ప్లాంట్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను D200 ప్లాంట్కి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటాను. ఓకేనా, అది కాన్సెప్ట్. ఎక్స్టెండ్ ఎలా చేయాలంటే సేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా మెటీరియల్ ఎంటర్ చేయాలి, ఇండస్ట్రీ సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మెటీరియల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మెటీరియల్ని మనం ఇంకో దానికి ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ మళ్ళీ అదే పైన కింద సేమ్ మెటీరియల్ ఉండాలి. జస్ట్ ఎంటర్. ఓకేనా, నెక్స్ట్ వ్యూస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనము. బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2. సో ఏవేవైతే మనకు అవసరం ఉంటాయో అవన్నీ చేసుకోవాలి. MRP 1, 2 ఇది అవసరం లేదు. 1, 2 అకౌంటింగ్ 1, 2. సో ఇవి సరిపోతాయి నార్మల్గా. ఎంటర్. సో ఇక్కడ ఈ నెక్స్ట్ ఈ స్క్రీన్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనము దేనికి ఏ ప్లాంట్కి అయితే మనము చేద్దాం అనుకుంటామో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఈ మెటీరియల్ ఏంది ఫాస్ట్ ఆల్రెడీ D100 ఉంది. సో ఇప్పుడు నేను D200కి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటాను. దానికి సంబంధించిన ప్లాంట్, సో దీనికి సంబంధించిన స్టోరేజ్ లొకేషన్ కింద వాల్యుయేషన్ టైప్ వదిలేయాలి. నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ D100 అంటే ఇందాక మనం ఈ స్టెప్లో వేసాం కదా, జస్ట్ ఇక్కడ ఈ స్టెప్ అనేది. ఓకేనా, అంటే ఈ ప్లాంట్ని మనం ఏ సేల్స్ ఆర్గనైజేషన్కి అసైన్ చేసాము. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జిస్టింగ్ యాక్చువల్గా ఈ మెటీరియల్ వచ్చేసి క్రియేట్ ఏ ప్లాంట్లో చేస్తాము ఆ డేటా అనేది మనం మెయింటైన్ చేయాలి. D100 స్టోరేజ్ లొకేషన్ సేమ్ D100 దానికి సంబంధించింది. ఇది బ్లాంక్. నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ D100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1 ఎంటర్ చేస్తాం. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఏం లేదు, కింద ఒకటి మీకు మనకి వార్నింగ్ వస్తుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ ద మెటీరియల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండ్ విల్ బీ ఎక్స్టెండెడ్. ఓకేనా, ఇలా వస్తుంది అన్నట్టు. జస్ట్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో జస్ట్ ఇది వార్నింగ్. ఇది చూసుకుంటే ఇక్కడ చూసారా వార్నింగ్ అనే హెడ్డింగ్ వచ్చింది. సో జస్ట్ ఓకే కొట్టేసుకోండి. ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఎంటర్. సో యాక్చువల్గా నేను ఇది ఈ ఎర్రర్స్ని క్లియర్ చేశాను, ఈ 2 ఎర్రర్స్. సో అందుకోసమే రావట్లేదు. సో ఎర్రర్స్ యాక్చువల్గా ఎక్సాక్ట్గా చూపిస్తాను ఎక్కడ వస్తాయి అనేది. ఓకే, సో ఇది MRP కంట్రోలర్ ఇక్కడ వస్తుంది ఫస్ట్. ఇది MRP కంట్రోల్ లేదని చెప్పేసి. సో అక్కడ అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇది క్లిక్ చేసేసుకోవాలి. అసలు క్రియేట్ చేసిన లేదని చెప్పేసి ఉంటుంది, ఓకే కొట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ వితౌట్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, అలా చేసేసుకొని నెక్స్ట్ ఇలా వస్తుంది ఎగ్జాక్ట్లీ కంటిన్యూ వితౌట్ స్పెసిఫైయింగ్ ప్రాజెక్ట్. ఇది ఓకే కొట్టేసుకొని దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డిఫైన్ MRP కంట్రోలర్, డబుల్ క్లిక్. సో మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్, ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది ఉంటుంది కదా, ఈ 000 జస్ట్ సింపుల్గా ఇది సెలెక్ట్ చేసేసుకొని కాపీ ఇక్కడ రీనేమ్ చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ D300 అనుకోండి. జస్ట్ ఎంటర్ కొట్టేస్తున్నాను. జస్ట్ ఇలా కొట్టేసుకొని సేవ్ చేసేసుకోవాలి అంతే. సో ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ బ్యాక్, ఇది క్లోజ్. ఇది ఇక్కడ వచ్చేస్తుంది మనకి, జస్ట్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది అలా. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పేజ్లో వస్తుంది MRP2లో షెడ్యూలింగ్ మార్జిన్కి సేమ్ ఇది కూడా ఇది అవైలబుల్ లేదని చెప్పి చూపిస్తుంది. హెల్ప్ కొట్టాలి, జస్ట్ మనం నెక్స్ట్ క్రియేట్ కొట్టేసుకోవాలి. సేమ్ ఇది కంటిన్యూ వితౌట్ స్పెసిఫైయింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ ఇది డిఫైన్ ఫ్లోట్స్ షెడ్యూలింగ్ మార్జిన్కి ఇది సెలెక్ట్ చేసేసుకోండి, డబుల్ క్లిక్ చేసేసుకోవాలి. ఇది మినిమైజ్ చేసుకొని జస్ట్ ఇది డిఫైన్ ఫ్లోట్స్ సేమ్ ఇది సెలెక్ట్ చేసేసుకొని రీనేమ్ చేసుకోవాలి. మన ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ అనేది కాపీ చేసేసుకొని సేవ్ చేసేసుకోవాలి. బ్యాక్ వచ్చేసేయాలి అంతే, సింపుల్. క్లోజ్, మళ్ళీ క్లోజ్ అలా. సో మీ దాన్ని నెక్స్ట్ ఎంటర్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. లాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది, లాస్ట్ డేటా స్క్రీన్ రీచ్ అని వస్తుంది, వేసి కొట్టేసేయండి. సేవ్ చేయాలని అడుగుతుంది అంతే, సింపుల్. ఇలా ఎక్స్టెండ్ చేయడం అని ఇలా ఉంటుంది. ఓకేనా, ఓకే. సో ఈ ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే సో మనకి ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్న ప్రకారంగా ఫస్ట్ వచ్చేసి CMIRకి ప్రయారిటీ ఇస్తుంది అన్నట్టు. ఓకేనా, CMIR అంటే ఏంది, నార్మల్గా మనం VD51లో మెయింటైన్ చేసుకుంటాము. సో ఆల్రెడీ నేను VD51లో మెయింటైన్ చేశాను. ఏం చేశాను అనేది చెక్ చేద్దాం ఒక్కసారి. /n VD51 ఎంటర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ డాటా ఏమైనా మెయింటైన్ చేసుకున్నాను. సో ఇది నా కస్టమర్ 511 కస్టమర్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇది VD51 కాకుండా VD52 /n VD52 చేంజ్ మోడ్లో చూపిస్తున్నాను. ఓకేనా,
జస్ట్ ఎంటర్. సో ఇక్కడ నా కస్టమర్ 511 కస్టమరు. జస్ట్ ఇది డిలీట్ చేసేస్తున్నాను. సో జస్ట్ ఈ కస్టమర్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూస్తే ఈ కస్టమర్కి అంటే 511 కస్టమర్కి ప్లస్ DMAT 01 ఈ మెటీరియల్కి నేను మెయింటైన్ చేసుకున్నాను రికార్డ్స్. ఓకేనా. సో ఈ కస్టమరు అండ్ ఈ మెటీరియల్కి సో సింపుల్గా సేమ్ మెటీరియల్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసేసాను. సో లేదంటే ఇక్కడ నార్మల్గా 1 2 3 ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను మెటీరియల్ ఇన్ఫో కింద డబుల్ క్లిక్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్లాంట్ అనేది మెయింటైన్ చేసుకున్నాను D100 సేవ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ నేను CMIRలో ఈ మెటీరియల్ అండ్ 511 కస్టమర్కి ప్లాంట్ ఇది మెయింటైన్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ని ఓపెన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ 511 కస్టమర్లో అసలు ప్లాంట్ అనేది మెయింటైన్ చేసిన చెక్ చేస్తాను. ఓకే. /n XD02 511. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు సేల్స్ ఏరియా డేటాలో షిప్పింగ్ ట్యాబ్లో ఇక్కడ చూసుకుంటే డెలివరింగ్ ప్లాంట్ ఉంది కదా, ఇది బ్లాంక్ ఉంది. ఓకేనా. సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేసాము నార్మల్గా, సో CMIRలో ప్లాంట్ మెయింటైన్ చేసాము. ఓకే. నెక్స్ట్ XD01 లైక్ కస్టమర్లో నో ప్లాంట్ ఏం మెయింటైన్ చేయలేదు, నో ప్లాంట్. ఓకే. నెక్స్ట్ మెటీరియల్లో చెక్ చేద్దాము DMAT 01. ఓకేనా. సో మనకి నార్మల్గా టేబుల్ లెవెల్ కూడా KNVB టేబుల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే XD02 or 03లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి టేబుల్లో కూడా ఎలా చెక్ చేద్దాం చూపిస్తాను మీకు. KNVB టేబుల్ నేమ్. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ నేను సో టేబుల్స్కి వెళ్ళాలంటే /n SE16N ఫస్ట్ టీ కోడ్ ఇది. SE16కి వెళ్ళిన తర్వాత ఓకే KNVB టేబుల్ డైరెక్ట్ వచ్చేసింది. ఓకే, కస్టమర్ మాస్టర్ సేల్స్ డేటా. ఓకేనా. సో ఇక్కడ నేను కస్టమర్ ఎంటర్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే మనకి కస్టమర్కి సంబంధించిన ప్లాంట్ అనేది ఉందా లేదా, సేల్స్ ఏరియా లైక్ ఇప్పుడు కస్టమర్ మాస్టర్లో ఉన్న సేల్స్ ఏరియా డేటా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇందులో. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకుంటే ఏంటంటే మనకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది. సో ఇక్కడ మనకి ప్లాంట్ అనేది ఎంప్టీగా ఉంది. ఓకే, నేను ఏం చేస్తున్నట్టు బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఫోకస్ చేయండి. జనరల్గా ఇక్కడ పైనకి వచ్చేస్తే ఎగ్జిక్యూట్ బ్యాక్గ్రౌండ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉంది కదా, దీని పక్కన సెలెక్ట్ ఆల్ పక్కన డీసెలెక్ట్ ఆల్ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మన టిక్ మార్క్స్ అనేది వెళ్ళిపోతాయి, మీన్స్ అన్ని అన్టిక్ అయిపోతాయి. జస్ట్ చూడండి మొత్తం అన్టిక్ అయిపోయి మళ్ళీ సెలెక్ట్ చేస్తే మొత్తం అన్ని టిక్ మార్క్ యాక్టివేట్ అయిపోతాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కస్టమర్ ఉంది కదా, నాకు ఈ కస్టమర్ ఇన్పుట్ ఇస్తున్నాను, ఇది టిక్ మార్క్ చేశాను. సో ఈ కస్టమర్ సంబంధించి ప్లాంట్ ఈ ప్లాంట్లో ఉందనేది ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఏం చేసినట్టే Ctrl+F కొడుతున్నాను. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ప్లాంట్ PLANT ఇది కొడుతున్నాను, ఎంటర్. ఓకే. సో నాకు ఏంటంటే ఆ కస్టమర్ 11 అనే కస్టమర్కి ప్లాంట్ అనేది ఇన్ఫర్మేషన్ కావాలి. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ 2 ఫీల్డ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో కస్టమర్ ప్లాంట్ దీనివల్ల ఏంటంటే మనకి మిగతా అనవసరమైన ఫీల్డ్స్ అనేది ఏమి రావు, జస్ట్ ఇది కస్టమర్గా మనకు ఉంటుంది, ఇలా చూసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కస్టమర్ మాస్టర్లో ప్లాంట్ ఏం మెయింటైన్ చేయలేదు. ఓకే. సో ఇక్కడ వస్తే ఏంటంటే కస్టమర్ మాస్టర్లో ప్లాంట్ మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్లో చెక్ చేసుకుందాం. సో మెటీరియల్ మాస్టర్లో కూడా మనకి MM02లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే MM60 టీ కూడా ఉంటుంది. MM60లో ఈజీగా చూసుకోవచ్చు. ఓకే. సో ఇది MM60 ఇందాక చెక్ చేసుకున్నాం కదా. సో MM60లోకి ఇలా వచ్చేస్తుంది మనకి. బ్యాక్ వెళ్తున్నాను. సో నా మెటీరియల్ ఏంది M8001. సో ప్లాంట్ అనేది ఇక్కడ ఎంటీ చేస్తే జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి. సో ఈ మెటీరియల్ వచ్చేసి మనకి 2 ప్లాంట్లలో ఉంది. సో ఎక్స్టెన్షన్ అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఇక్కడ MM01లో ఆల్రెడీ ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాను నేను. సో కస్టమర్కి వచ్చేసి ప్లాంట్ లేదు. సో నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్లో 2 మెటీరియల్ అనేది 2 ప్లాంట్స్కి ఎక్స్టెండ్ చేసింది ఉంది. ఓకేనా. సో యాజ్ పర్ మనకి స్టాండర్డ్ SIP రూల్ ప్రకారం సో CMIలో మనం మెయింటైన్ చేసుకున్నాము. నెక్స్ట్ కస్టమర్లో మెయింటైన్ చేయలేదు, ప్రయారిటీ సిస్టమ్ ఇలా చెక్ చేసుకుంటుంది. CMIలో ఏముంటే యాస్టీజ్గా అది సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ చేయాలి. ఇప్పుడు అది వర్కౌట్ అవుతుందో చెక్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ కస్టమర్ అండ్ ఈ మెటీరియల్తో ఆర్డర్ ఇస్తాను. ఇది హైలైట్ చేసుకుందాం, ఈ కస్టమర్ అండ్ ఈ మెటీరియల్. /n VA01 ఎంటర్. ఇక్కడ మనకి డాక్యుమెంట్ టైప్ అనేది ఓవర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ సేల్స్ ఏరియా ఇవ్వాలి, ఎంటర్. కస్టమర్స్ ఇచ్చి మనకి 511 ఎంటర్ చేసుకోండి.
కస్టమర్ 511, నెక్స్ట్ DMAT01 మెటీరియల్ డిమాండ్ 01. ఓకే, సో ఆర్డర్ క్వాంటిటీ సమ్ ఏదో ఒక నెంబర్ ఏంటి 6 వేసాను, ఎంటర్ కొట్టాను. ఓకేనా, సో ఇష్యూస్ ఏం రాలేవు. జస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడన్నా ఒక దగ్గర డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్స్ వచ్చాయి కదా, ఇది చూడండి ఇక్కడ హెడ్డింగ్ చూసుకుంటే ఐటమ్ డేటా ఉంది. సో ఇక్కడ సేల్స్ ఎలా హైలైట్ అయింది, ఇక్కడ ఉన్నాం మనము. ఇప్పుడు షిప్పింగ్ ట్యాబ్కి వెళ్తున్నాను, చూసుకోండి. షిప్పింగ్ ట్యాబ్లో ఇక్కడ ప్లాంట్ డిటర్మినేషన్ ఏమొచ్చింది, D100 ప్లాంట్ ఉంది. ఓకేనా, D100 వచ్చింది మనకి. రిజల్ట్ ఏమొచ్చింది, D100. సో ఇక్కడ చూసుకుంటే CMIలో ప్లాంట్ మనం మెయింటైన్ చేసాము. ఏం మెయింటైన్ చేసాము, D100 మెయింటైన్ చేసాము. ఇక్కడ ఈ లైన్లో ఎంటర్ చేశాను. సో D100 మెయింటైన్ చేసాను CMIలో. నెక్స్ట్ కస్టమర్లో మెయింటైన్ చేయలేదు. సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ CMIకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే మనకి ఇచ్చేసింది. నెక్స్ట్ కస్టమర్లో లేదు, ఇక్కడికి అవసరం లేదు, ఇంకా వెళ్ళలేదు, ఇక్కడ కూడా వెళ్ళలేదు, సిస్టమ్ డైరెక్ట్ ఇక్కడ అయిపోయింది. సో ఈ ఫస్ట్ కేసు అనేది ఇది రిజల్ట్ వచ్చేసింది. ఓకేనా, ఇంకో నెక్స్ట్ కేసు. సో ఇన్ కేసు CMIలో మెయింటైన్ చేయలేదు, నెక్స్ట్ కస్టమర్లో మెయింటైన్ చేసాము, అండ్ మెటీరియల్లో మెయింటైన్ చేసాము. సో అప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు కస్టమర్ డిఫరెంట్ కస్టమర్ 512 కస్టమర్ విత్ సేమ్ మెటీరియల్. ఓకేనా, మళ్ళీ SAPకి వెళ్తున్నాను, మళ్ళీ ఫ్రెష్గా సేల్స్ ఆర్డర్ వేస్తున్నాను. /VA01 రన్ చేయాలి, ఎంటర్. ఆర్డర్ టైప్ సేల్స్ ఏరియా, ఎంటర్. సో కస్టమర్ 512 కస్టమర్, ఎంటర్. సేమ్ మెటీరియల్, ఎంటర్. ఎంటర్ సమ్ క్వాంటిటీ 4 క్వాంటిటీ, ఎంటర్. ఓకేనా, సో మళ్ళీ జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఎక్కడైనా చేసుకోవచ్చు లైన్ ఐటమ్ పైన. సో షిప్పింగ్ టైప్కి వెళ్తున్నాను, చూసుకోండి ఇక్కడ ప్లాంట్ D100 వచ్చింది. సో ఇక్కడ కేస్ 2 కదా, అక్కడ రీజన్ ఏంటి, ఇక్కడ రిజల్ట్ ఏంటి, D100 వచ్చింది. రీజన్ ఏంటి, CMIలో మెయింటైన్ చేయలేదు మనము. ఓకేనా, CMIలో మెయింటైన్ చేయలేదు. సో కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. ఇది మెటీరియల్ మాస్టర్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, రీచెక్ కస్టమర్ మాస్టర్లో అసలు ఇదే ఉందా లేదా అనేది. 512 కస్టమరు, SAPకి వచ్చేసాము. సో టేబుల్స్కి వచ్చాను నేను, మళ్ళీ SC16. ఇక్కడ ఇప్పుడు నా కస్టమర్ కదా, కొంచెం పైకి వెళ్తున్నాను. 512 కస్టమర్, ఇది తీసేసి 12 వేస్తున్నాను, ఎంటర్. ఎగ్జిక్యూట్, చూసుకోండి. సో 512 కస్టమర్కి D100 ప్లాంట్ ఉంది. ఓకేనా, ఇన్ ద సేమ్ వే మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చెక్ చేస్తాము. ఈ మెటీరియల్ అనేది MM60లో 2 ప్లాంట్స్లో అవైలబుల్ ఉంది. సో సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. రైట్, కస్టమర్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి సెకండ్ కేసు అయిపోయింది. థర్డ్ కేసు ఏంది, సో CMIలో మెయింటైన్ చేయలేదు, CMIRలో మెయింటైన్ చేయలేదు, నో ప్లాంట్. సో నెక్స్ట్ XD01 కస్టమర్లో మెయింటైన్ చేయలేదు. సో MM01లో ప్లాంట్ మెయింటైన్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలి, సో సిస్టమ్ 1 by 1 చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది లేదు, ఇక్కడ చెక్ చేస్తుంది లేదు, ఇక్కడ ఏదంటే అది పిక్ చేసుకోవాలి, అది రైట్. సో ఇప్పుడు 513 కస్టమర్. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకుందాం డేటా. సో KNVB టేబుల్కి వచ్చారు, KNVBలో 513, ఎంటర్. ఎగ్జిక్యూట్, చూసుకోండి ప్లాంట్ ఏం లేదు, బ్లాంక్ ఉంది. రైట్, బ్లాంక్ కదా, నో ప్లాంట్, సారీ ఇక్కడ లేదు. సో MM01లో చెక్ చేసుకుందాం. మెటీరియల్ ఏంది, DMAT D200. /n MM60, delete DMAT D200, ఎంటర్. ఎగ్జిక్యూట్, చూసుకోండి D200 ప్లాంట్ ఉంది. ఓకేనా, D200 ప్లాంట్. సో దీనికి ముందు ఏంటంటే CMIలో అసలు ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ కేసుకి, థర్డ్ కేసుకి, సెకండ్ కేసుకి CMIR మెయింటైన్ చేయలేదు కదా. CMIR కూడా మనకి టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి అంటే CMIRకి KNMT టేబుల్ నేమ్ ఇక్కడ ఉంది, KNMT అనేది ఇక్కడ హైలైట్ చేశాను. ఓకేనా, ఈ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు మనం. సో SAPకి వచ్చాను, SC16లో బ్యాక్, KNMT, ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్ కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ డేటా. ఓకేనా, సో ఇక్కడ నేను కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో 511 డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేస్తాను. ఇదో కస్టమర్ 512 513. ఓకే, ఇలా మల్టిపుల్ కస్టమర్స్ వేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో లోపల ఎంటర్ చేసిన ఫీల్డ్స్ అనేది మనకు కనబడదు, ఫస్ట్ ఫీల్డ్ మాత్రం కనబడుతుంది, కంగారు పడద్దు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రీన్ ఆప్షన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఓన్లీ 511 మాత్రమే వచ్చింది మనకి. సో 511కి మాత్రం పెట్టుకున్నాము, అందుకే రాలేదు.
సో ఇంకొకసారి ఇంకో విధంగా చెక్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి ఇది డిలీట్ చేసేస్తున్నాను, మైనస్ ఎగ్జిక్యూట్. సో 512కి సింగిల్గా ఒక కస్టమర్ చెక్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్. చూడండి నో వాల్యూస్ ఫౌండ్ వచ్చింది, ఓకేనా. ఎంటర్. నెక్స్ట్ 513 ఎంటర్, ఎగ్జిక్యూట్. సో నో వాల్యూస్ ఫౌండ్ వచ్చింది, ఓకేనా. సో థర్డ్ కేసులో అయింది. థర్డ్ కేసులో సిఎంఐఆర్ మెయింటైన్ చేయలేదు. సెకండ్ కేసులో కస్టమర్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి సిస్టమ్ అనేది కస్టమర్ ప్రియారిటీ ఇచ్చింది, ఈవెన్ దో మెటీరియల్ మాస్టర్లో మెయింటైన్ చేసినా కానీ. సో థర్డ్ కేసులో ఏంది, ఇప్పుడు జస్ట్ ఓన్లీ మెటీరియల్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. మెటీరియల్ మాస్టర్లో ఏముంది, D200 ఉంది. సో ఇది మనకి రావాలి D200. ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను, /n VA01 ఎంటర్, ఎంటర్. కస్టమర్ వచ్చేసి 513 ఎంటర్. సో ఇక్కడ DMAT D200 ఈ మెటీరియల్, ఎంటర్ సమ్ క్వాంటిటీ, ఎంటర్. సో ఇక్కడ మనకి మెటీరియల్ స్టాక్ లేదు కాబట్టి ఈ స్క్రీన్ వస్తుంది, కంగారు ఏం లేదు. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను ఐటమ్ లెవెల్లో, షిప్పింగ్ ట్యాబ్కి వెళ్తున్నాను, చూసుకోండి ప్లాంట్ వచ్చేసి D200 ప్లాంట్ వచ్చింది. సో ఇలా. సో మనకి ప్లాంట్ అనేది సేల్స్ ఆర్డర్లో ఈ విధంగా డిటర్మైన్ అవుతుంది. ఈవెన్ దో సమ్ టైమ్స్ మనకి ఏంటంటే మాన్యువల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసు ఉంది కదా. సో నేను ఈ కస్టమర్ ఈ మెటీరియల్ వేస్తాను, /n VA01 ఎంటర్, ఎంటర్. కస్టమర్ 512 ఎంటర్, మెటీరియల్ DMAT01 ఎంటర్ సమ్ క్వాంటిటీ, ఎంటర్. సో ఐటమ్ లెవెల్కి వెళ్తున్నాను, డబుల్ క్లిక్, షిప్పింగ్ ట్యాబ్. సో ఇక్కడ ప్లాంట్ D100 వచ్చింది. సో D100 వచ్చింది. ఇక్కడ ఏంటి మనకి మెటీరియల్ మాస్టర్ కస్టమర్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి ప్రియారిటీ అక్కడ వచ్చింది, ఈవెన్ దో మెటీరియల్ మాస్టర్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఇది డిలీట్ చేస్తున్నాను, ప్లాంట్ అండ్ షిప్పింగ్ పాయింట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇష్యూస్ ఏం రాలేవు. నేను ఏం చేస్తున్నాను అంటే, మెటీరియల్ మాస్టర్లో మనకి ఇంకో ప్లాంట్ కూడా ఉంది, నేను ఈ ప్లాంట్ వేస్తాను డైరెక్ట్గా, మాన్యువల్గా ఓవర్ రైడ్ చేస్తున్నాను D200. సారీ, ఇక్కడ మనం ప్లాంట్ మెయింటైన్ చేయాలి. ప్లాంట్ మెయింటైన్ చేసి ఆటోమేటిక్గా షిప్పింగ్ పాయింట్ వచ్చేస్తుంది. జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, మళ్ళీ ఇది ఓకే కొట్టేసేయండి, చూసుకోండి. సో ప్లాంట్ అనేది మనకి D200 వచ్చేసింది. సో ఇలా ఇది మాన్యువల్గా అన్నట్టు ఫోర్త్ ఆప్షన్ ఇది. సో జనరల్గా ఫస్ట్ 3 ఆప్షన్స్ వల్ల వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్గా. సో వెరీ రేర్ కేసెస్లో మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాము. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ప్లాంట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ థింగ్ అన్నట్టు. ఈ ప్లాంట్ అనేది డిటర్మైన్ అవ్వకపోతే మనకి ఫర్దర్గా ప్రాసెస్ అనేది స్మూత్గా అవ్వదు, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో కంపల్సరీగా ప్లాంట్ డిటర్మినేషన్ అనేది అవుతుంది అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి డిటర్మినేషన్స్ కొన్ని ఉంటాయి, అందులో ప్లాంట్ డిటర్మినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది.